చాలా మంది బలపరుచున్నారు. ఈరోజు చాలా మంది వివాహం అవుతుంది కానీ పిల్లలు లేక, ఇన్ని సంవత్సరాలు పెళ్ళి అవుతుంది కానీ పిల్లలు లేక చాలా మంది ఏడుస్తున్నారు. వారికి దేవుడు ఆధారం ఇచ్చాడు. ఎవరైనా వారికి ఆధారం ఇచ్చాడు. ఆప్తులైన వారే మనం ఏడిపిస్తారు. ఏడిపించా సంతానం లేక ఒక స్త్రీ ఏడుస్తుంటే ఆమె బాగా బాధ పెట్టేది ఎవరో కాదు, తన తోటి బంధువులే, తన తోటి స్నేహితులే బాధ పెట్టరా మాటల చేత ఇబ్బంది పెట్టి చాలా భయంకరంగా ఆమె ఏడిపిస్తారు. ఏడిపించా ఆమె పిల్లల కళ్ళేని బాధ కన్నా ఆమె మాటలకే బాగా ఎక్కువ బాధపడదా? దేవుని యొక్క వాక్య ప్రకారంగా మొదటి సమూయేలు గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడిన మాట, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో, మరియు అన్న జ్ఞాపన చేసి ఎలాగను నా హృదయం యెహోవాను సంతోషించినది, యెహోవా నాకు మహాకబహం కలుగును, నీ వలన రక్షణ బట్టి సంతోషించును, నా విరోధుల మీద పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మాటలు చూడన్నామా. మొదటిగా మాట్లాడించిన మాట, మొదటి మాట ఏంటమ్మా, మరియు అన్న జ్ఞాపన చేసి ఇలాగే నెలగంది, కాబట్టి నేను నా బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠించినాను, తన బ్రతుకు దినములన్నీ యెహోవా పనే చేయాలి అని అన్న జ్ఞాపన చేస్తున్నాడు. ఎవరు చేసిన? దేవునికి మొర్రపెట్టినాడు. ఎబ్రాయిము సంతంలో నుంచి వచ్చిన వాడు ఈ కుమారుడు సమూయేలు అనగా దేవుడు ఆశ్రయించి ఇచ్చిన కుమారుడు. ఈ తల్లి అన్ని ప్రయత్నాలు చేసింది. అన్న తల్లి అన్ని ప్రయత్నాలు చేసింది, అన్నిటికి మొక్కింది, అన్ని త్రావం తిరిగింది, అన్ని ప్రయత్నం చేసి అన్ని ప్రయత్నాల్లో ఓడిపోయింది. అన్నిటిలో కూడా ఏమైపోయింది? బలహీనపడిపోయింది, బలకబడిపోయింది. అన్ని ప్రయత్నాలు చేసి 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 ఏమనుకుంది? నాకు ఇంకా పిల్లలు పుట్టరు అని తీర్మానం చేసుకున్నాక ఎలీషా మంత్రానికి ఏం చేసింది? ప్రార్థన చేసిన దేవుడు తన మొర్రాలకించి ఏం చేస్తాడు? సంతాన దేవుడు కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అతిగా తల్లి దేవుని యొక్క వాక్య ప్రకారం నన్ను ఏలిన వాడా నా ప్రాణంతో నీ ఎడల యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీ ప్రార్థన దేవుడు ఆలకించి ఏమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. ఆమె మాట ఇచ్చిన తర్వాత మాట తప్పిందా? దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. అన్న తెలుగు దేవుడికి మాట ఇచ్చింది, మాట తప్పిందా? దేవుడి యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడించిన మాట ఏం చేస్తా? మరియు అన్న జ్ఞాపన చేసి ఇలాగను నా హృదయం యెహోవా ఏమేస్తుంది? సంతోషించుచున్నది. ఒక స్త్రీకి వివాహమైనప్పుడు ఎంత సంతోషపడుతుందో ఆమె మళ్ళీ ఆమె గర్భవతి అయినప్పుడు అంత సంతోషపడుతుంది. ఒక కుమారుడికి జన్మించినప్పుడు చాలా సంతోషపడుతుంది. చాలా మంది చూడండి, సంతానం లేక చాలా మంది ఏడుస్తున్నారు. చాలా మంది చూడండి, బిడ్డలు లేక వివాహమై చాలా ఏళ్ళు అయిపోయి, వివాహమై చాలా సంవత్సరాలు అయిపోయి చాలా భయంకరమైన స్థితిలో ఏడుస్తూ కృంగిపోతూ వారి పిల్లలు లేని బాధ కన్నా వారు మాట్లాడే మాటలకే చాలా కృంగిపోయి చాలా మంది లేరా? ఎవరి కాదు బాధ పెట్టేది? మనాన్ని వారి బాధ పెడతారు. నీకు పిల్లలు పుట్టరు, ఇంకా నీ సంతానం లేదు, ఇంకా నువ్వు పుట్టావేనా? ఏదైనా ఫంక్షన్లోకి వెళ్ళి అక్కడ బాధ పెడతారు, ఏదైనా పార్టీలోకి వెళ్ళినా బాధ పెడతారు, ఏదో శుభకార్యం జరిగినా అక్కడికి వెళ్ళినా బాధ పెడతారు. ఏ బాధ పెడతారు? నీ పిల్లలు లేరు కదా వెనక్కుండు అని చాలా భయంకరమైన మాటలతో బాధ పెట్టరా? యెహోవా వచ్చేవాడు. నువ్వు మనుషుల మాటలకి ఏడుస్తూ కృంగిపోకుని హృదయాన్ని దుఃఖపడలేము. యెహోవా ఉన్నాడు, నేను ఆశీర్వదిస్తాడు, నీకు కావలసిన కుమారుని దేవుడు ఇస్తాడు. ఎవడా? వారు అన్నారు కదా ఏడుస్తూ వల్ల నీకు పిల్లలు పుట్టారా? వాళ్ళు ఏదో అన్నారని ఏడ్చేస్తే, కృంగిపోతే, ఏడుస్తూ ఉంటే, ఇంట్లో కూర్చొని తలుపు వేసుకుని ఏడుస్తూ ఉంటే పిల్లలు పుట్టారా? వారు అన్న మాటకి సమాధానం చెప్పాలంటే ఈ అన్న తల్లి ఎలాగైతే దేవుని ఎందుకు వచ్చి నన్ను ఏలుచున్నవాడా నా ప్రాణ ప్రియుడా అని దేవుడికి ఎలాగైతే మొర్రపెట్టి యెహోవా యందు ఈ స్త్రీ మొర్రపెట్టి ప్రార్థించి ఆమె బహుమానం పొందుకుందో, నీవు కూడా అలాగే ప్రార్థిస్తున్నావా? గుడ్రాలు 7 పిల్లలకని జయగీతం ఎత్తుమని దేవుడు వాక్యం సెలవిచ్చింది. ఎవరైనా వాక్యం సెలవిచ్చింది.
గుడ్రాలంటే జయగీతమెత్తుము. నీ సంతాన దేవుడు కలగజేస్తాడు. కలగజేయడా? దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ కొదువు లేకున్నా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల ప్రభా, స్థిరమైనవి నీ ఆలోచనలు అని ఆ తల్లి మొరపెట్టినప్పుడు, ఆయన మొరపెట్టింది. ఆమె కృంగిపోతున్నప్పుడు చాలా ఏడుస్తూ ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఒక పాట పాడింది కదా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నాకేమున్నా ఏ లేకపోయినా నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆప్తులైన వారు నన్ను మోసం చేసిన, ఆప్తులైన వారు నన్ను ఏడిపించిన, ఆప్తులైన వారు నన్ను దుఃఖించిన, నువ్వు నాకు తోడయ్యున్నావు ప్రభు అని దేవుడికి మామ పెట్టి. నీ కుటుంబంలో, నీ బంధువుల్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సంతానం లేక బాధపరిచిన వాడిని నువ్వు వాదార్చాలి, కానీ వాడిని ఏడిపించకూడదు. ఏడిపించొచ్చా? ఎవరికైనా సంతానంలోకి ఏడుస్తున్నారా, వారికి వాదర్పివు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాను వాదర్పించాడనుకో వారి యొక్క బలం పొందుకుని యెహోవాను ఆశ్రయిస్తారు. అంతేగాని నీకు పిల్లలు పుట్టిన మాట్లాడాలంటే ఆ తల్లి ఇంకా కృంగిపోయి నా బ్రతికి ఎందుకని వ్యర్థముగా పడిపోయి వెనక్కి ఏడుస్తుంది. ఎడలా ఒకరు ఏడుస్తున్నప్పుడు వారికి బలాన్ని ఇచ్చి ధైర్యాన్ని వాళ్ళు ఇస్తున్నావా? ఈ తల్లి మాట్లాడిన మాటలు చూడండి, చాలా భయపడి మంచి మాటలు. యెహోవా యందు ఏముంచుము, నాకు మహాబలము కలిగిను. ఎక్కడవా ఆ తల్లి ఏమంటుంది? యెహోవా యందు నాకు మహాబలము కలిగిను. రెండాధ్యాయంలో 3వ లైన్లో తల్లి మాట్లాడుచున్న మాట ఏం చేస్తాం? యెహోవా యందు నాకు మహాబలము కలిగిను. ఎక్కడమో దేవుడి దగ్గర నాకు ఏం దొరికింది? ఆధారం దొరికింది. అన్ని ప్రయత్నం చేస్తా, అన్ని ఎత్తకి తిరిగా, అన్ని స్థలానికి వెళ్ళా, అన్నిటిని దర్శించా, ఎక్కడ నాకు ఏం పొందలేదు, కార్యము పొందలేకపోయాను. ఎక్కడొచ్చాను? చివరికి అది యెహోవా మందిరంలోకి వచ్చి మొరపెట్టింది. దేవుని యొక్క వాక్య ప్రకారం 1వ అధ్యాయంలో 26వ వచనంలో, నా ఏలినవాడా నా ప్రాణము తోడు నీ ఎదురు నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డ ఎంత దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తన బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠించి చేయబడిన. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కుబడును. ఎక్కడేమన్నా అక్కడే మొక్కిను. దేవుడు మంత్రంలో ప్రార్థించి దయచేస్తాడు. ప్రభువుకి పిల్లలు పడితే ఇదిగో నేను అధిపతిస్తాను, ప్రభువుకి బిడ్డలు పడితే నేను చిట్టేస్తాను, నా పిల్లలు పడితే నీ మందులోకి ఆ కుర్చీలు కొంటాను, పేల కొంటాను, ఇక చేపలు కొంటాను, ఆ డ్రమ్స్ కొంటాను, మైక్సెట్ కొంటాను. ఏమంది? ప్రభువా నాకు సంతానం కలిగజేస్తే నాకు కలిగిన కుమారుని మందిరానికి ప్రతిష్ఠిస్తాను, అంటే నీ సేవలో వాడబడేలాగా చేస్తాను అనే తల్లి తీర్మానం చేసుకోదా? ఇలా కొంతమంది స్త్రీలు చూడండి, మొక్కులు చెల్లిస్తారు ప్రార్థనకి. ఏ ప్రార్థన వస్తాం ప్రభా, పిల్లలు ఇచ్చాను ప్రభా, 21 రోజులు మందిరం కోసం పిల్లలు దయచేసాం ప్రభా. ఎస్ఐ నా పిల్లలు పడితే మందిరంలో భోజనాలు పెట్టుకుంటాం ప్రభా. ఎస్ఐ నా పిల్లలు పడితే మందిరంలో పల్లారం పెట్టుకుంటా, సాక్ష్యం చెప్పుకుంటా, మందిరంలో నా పిల్లలు పడితే ఇదిగో అదిస్తా ఇది ఇస్తా అని ఇచ్చేటికి దేవుళ్ళు పడతారా ప్రభా? నాకు ఏ పిల్ల పుట్టినా, ఆ కుమార్తె పుట్టినా, కుమారుడు పుట్టినా నీ పనిముట్టిగా వాడుకుంటానే తయారు చేస్తాం ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత వరకు పెట్టింది నా మాటలే కాదు, సమయాల గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవునికి వాక్యం మాట్లాడిన మాటలు. నా ఏలినవాడా ఆ నాడు నీకు ప్రాణంతో మొరపెట్టినప్పుడు తల్లి నేనే, నీకు మొరపెట్టేసి నేనే. ఇదిగో నాకు మన ప్రకారంగా నేర్పించావు, కార్యము వాగ్దానం ఇచ్చావు, ఆ వాగ్దానం నెరవేర్చావు. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చావు, నేను ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేరు కదా. ఇదిగో నా కుమారుని మందిరంలోకి ఏం చేస్తాను? అర్పించున్నాను. అతని దేవుడిని ప్రతిష్ఠించారు.
ఇవి ఒక గొడ్రాలు, అన్నా తల్లి ఒక గొడ్రాలు అంటే పిల్లలు లేక సంతానం లేక ఎన్నో సంవత్సరాలు లోకంలోనే బ్రతుకుతూ వాళ్ళు వీళ్ళ మాటలతో వాళ్ళన్న మాటలు ఏలన్న మాటలతో భయంకరమైన బ్రతికి ఈ బ్రతికే వ్యర్థమని చివరిగా దేవుని ఎంతకు వచ్చింది. పురాదా మనం కూడా చివరి హాస్పిటల్ తిరిగేస్తాం, మంత్రికి దగ్గర తిరిగేస్తాం, సూర్యుగా దగ్గర తిరిగేస్తాం, అక్కడికి ఇక్కడికి అన్ని తిరిగేస్తాం. అన్ని అయిపోయిన తర్వాత చివరికి యెహోవా యందే కనుగొని ఉంటాం. కనుగోమా దేవుడు ఎందుకన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చివరికి నువ్వు ఆ ఎద్దకే రావాలి. ఎందుకు తెలుసా, నేనే నిన్ను ప్రత్యక్షించాలి, నేను తప్ప నీకు ఎవరు కూడా కార్యం చేయలేదు. నీలోనే బలం కనుగొన్నాను. దేవుడి యొక్క వాక్య ప్రకారముగా యెహోవాకి ఏం కలిగింది, మహాబలం కలిగింది. ఎక్కడ యెహోవా యందు నాకు ఏం కలిగింది, మహాబలం కలిగింది. నా బంధువుల బలం తీసేస్తే, నా స్నేహితుల బలం తీసేస్తే, నా భక్తుల బలం తీసేస్తే నాకు దేవుడు ఎందుకు వచ్చేది జరిగింది, బలము కలిగింది. కలగలేదా? ఎవరు ఎందుకు వాదన లేదు, ఎవరు ఎందుకు నాకు బలం లేదు, ఎవరు ఆశ్రయించడానికి ఎందుకు నాకు తోడు నడవలేదా, ఎవరికి నాకు ధైర్యం ఇచ్చాడా, దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. నీకు సదాకాలంలో దేవునికి ఇస్తాడు, సంతానం కలగజేస్తాడని దేవుడు ఆశ్రయించాడు. అదే కాలంలో దేవుడు కుమారుని ఆశ్రయించాడు. ఎవరదా? నీకు దేవుడు మాట ఇచ్చాడు. ఎందుకు మనం బాధపడుచున్నాం? బైబిల్ గ్రంథంలో కూడా చూసుకో. మన తండ్రి అబ్రహాము భార్య 75 సంవత్సరాలు గొడ్రాలుగా ఏడుస్తూ, గొడ్రాలుగా ఎచ్చబడి, నాకు పిల్లలు లేరు, పిల్లలు లేరు ఏడుస్తూ రోధిస్తున్నప్పుడు ఆ తల్లి కూడా ఆలకించి దేవుడు గర్భం లేదా? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అంటే వృద్ధాశ్రమంలో పడిపోయి సమాధి దేవుడు కూడే సమయంలో దేవుడు ఇచ్చాడు. ఆమె మొర్ర ఆలకించి సంతాన దేవుడు కలగజేశాడు. కలగజేయలేదా? ఆమె ఏమంది, ప్రభు నాకు పిల్లలు పోతే నీకు ఇస్తాను అనిస్తున్నా మొర్ర పెట్టింది. దేవుడి వాక్య ప్రకారం అబ్రహాముకి 2 వివాహాలు చేసి చెల్లెనా? అబ్రహాము చూసుకోండి, ఆగారు అనే స్త్రీకి ఏం కన్నాడు, ఒక కుమారుని కన్నాడు. కనలేదా? అది చూచి వాచలేక ఆ శారై కృంగిపోతూ ఏడుస్తూ ఏం చెప్పింది, ప్రభువా నాకు ఒక కుమారుని దయచేయి ప్రభువా, ఒక కుమారుని దయచేయి ప్రభువా, ఆస్తులు అంతస్తులు కాదు ప్రభువా, నాకు ఒక కుమారుని దయచేయి ప్రభువా. ఏడుస్తూ రోధిస్తూ, ఎంత ఆస్తులు ఉన్నా అంతస్తులు ఉన్నా నీకు బిడ్డ లేకపోతే అన్నీ వస్తాయి కదా. ఏముంటాయేంటి, పిల్లలు ఉంటారు మనకి. ఒక కుమార్తె కుమారుడు ఏం కావాలి, కుమార్తెని ఎవరికి మనకి కావాలి. ఎందుకంటే రేపు పొద్దున మనం లేవలేనప్పుడు మనకు తోడుగా నడిచేది వాడే. దేవుడి యొక్క వాక్య ప్రకారంగా తల్లి మాట్లాడుచున్న మాట ఏం చెప్తా, నీ వల్లనే రక్షణ బట్టి సంతోషించునమ్మా, నీ వల్లనే రక్షించబట్టి ఏం చేస్తాను, రక్షణ బట్టి సంతోషించున్నాను. ఏం చదివిస్తున్నామా, దేవుడు మాటలు చాలా సంతోషం కలిగేస్తుందండి. ఎవరికి? అన్నా తల్లికి చాలా సంతోషం కలిగేస్తుంది. అందరూ ఏడిపిస్తే నవ్వించే దేవుడు ఉన్నాడు లేడా? వాళ్ళన్న మాటకి భయపడుతున్నావా? వాళ్ళన్న మాటకి దిగిపోయే, పిల్లలు లేదు ఇంకా, నాకు పిల్లలు పుట్టే ఇంకా, నాకు సంతానం లేదు ఇంకా, నా బ్రతికి ఎత్తే ఇంకా, నేను గొట్టాలే, నాకు పిల్లలు లేదు అని ఏడుస్తున్నావా? ఏడవకు. నీ నోట చిరునవ్వు దేవుడిని కలగజేస్తాడు. కలగచేయడా? అనుకున్న కాలంలో దేవుడిని గర్భం తెరిపిస్తాడు. నువ్వు సదాకాలంలో దేవుడు ఏమిస్తాడు, నీకు సంతానం దేవుడు కలగజేస్తాడు. దేవుడితో నడవాలి. నీకు సంతానం పుట్టాలంటే ఆ మంత్రానికి వెళ్ళి ఈ మంత్రానికి వెళ్ళి ఎక్కడ ప్రార్థన వెళ్ళిపోతే పిల్లలు పుడతారా? ఒక్క చోటే దేవుడికి మొర్ర పెట్టాలి. ఈ తల్లి ఒక తరంలో మొరపెట్టింది. దేవుడి వాక్య ప్రకారంగా ఏలి ఎదుట ఆమె మొరపెట్టింది. మొరపెట్టినా ఏలియా మందస్సుకి వెళ్ళి, ఏలియా ఉన్న స్థలం ప్రార్థన మందిరానికి వెళ్ళి ఆమె మొరపెట్టింది. ఏం మొరపెట్టింది? యెహోవా అన్ని వెతికాడు, అన్ని తిరిగాడు, అన్ని స్థలంలోకి వెళ్ళాడు, చివరికి నేను ఎన్నెన్నో చేస్తాను, చివరికి ఎదిగే వచ్చాడు కదా, ఇస్తావో లేదు నీ చిత్తమే అని మొరపెట్టింది. దేవుడికి ఇచ్చాడు. అనుకున్న కాలంలో దేవుడి గర్భాన్ని చేయించాడు. ఇతను చాలా కృంగిపోయి అన్ని నిరాశతో పడిపోయి, నాకు పిల్లలు పుట్టాక నాకు సంతానం లేదని ఏడుస్తూ అన్ని వదిలేసి ఎక్కొచ్చింది ఎలీషియా యొక్క మందిరానికి వచ్చి, ఏలియా ఎత్తకు వచ్చి, ఏలియా మందిరానికి వచ్చి ఏం చేసింది, మొర్ర పెట్టింది. ఆమె మొర్ర పెట్టినప్పుడు ఏలి ఏమని కూడా ఇస్తా, ఈమె తాగేసింది. ఎందుకు ఇస్తా, ఆమె పెదవులు కలుపుచున్నాయేమో కానీ స్వరము బయటికి వస్తున్నాయా? ఆమె ఏడుస్తుందేమో కానీ కన్నీరు బయట తెలుస్తారా? ఆమె ప్రార్థన చేస్తుంది కానీ
ఆ యొక్క స్వరం బయటకు వస్తుందా? ఎందుకు? నువ్వు మొర్ర పెట్టించిన మొర్ర యెహోవా యొద్దకే చేరాలి. చేరుతుందా? తిని పెనిమిటి అన్నాడు, సరే యెహోవా మనకి గర్వం ఇచ్చాడు కదా, సంతానం ఇచ్చాడు కదా, యెహోవా మందిరంలో బలిద్దాము, ఏదైనా ఇస్తాము, మనకి ఎంత మంది ఇస్తామంటే ఏమేమో తెలుసా? కాదు, యెహోవా యొద్దకు నేను తీర్మానం చేసుకుని ఏమేమో చేస్తా, నాకు కుమారుడు పడితే మందిరానికి ఏమిస్తారు? సమర్పిస్తానని నేను మొర్ర పెట్టుకున్నాను. అయితే ఓకే, నీవేదంటే అదే అని వాక్యము సెలవిచ్చింది. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన మాట్లాడిచిన మాట ప్రకారముగా నాకు నా విరోధుల మీద నేను అతిశయపడుతును. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తామా? నా విరోధుల మీద ఏం చేస్తాను? అతిశయపడుతును. అంటే ఎవరైతే నీకు పిల్లలు పుట్టినారో వారి ముందు దేవుడు ఏం చేస్తాడు? సంతోషం దేవుడు కలగజేస్తాడు. చేయడా? చాలా మంచి ఏడుస్తున్నారు కానీ పిల్లలు పుడతా, ప్రార్థనకి వెళ్తారు, మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఏయో చేస్తారు కానీ చేస్తారు కానీ పిల్లలు పుట్టబడతారా? ఏం చేస్తా? నువ్వు దేవుని యందు అన్న పిల్లలు ఎలాగైతే ఒక్క చోట నిలబడి ప్రార్థన చేస్తుందో, నువ్వు కూడా ఒక్క చోట నిలబడి ప్రార్థన చేస్తున్నట్టే ఆ కార్యం పొందుకుంటావు. పొందుకోవా? దేవుడి కార్యం పొందుకోవాలంటే నువ్వు శుద్ధి చేసుకోవాలి. వారితో వీడితో సహవాసంగా దేవుడితో సహవాసం చేయాలి. అన్ని వదిలిపెట్టి దేవుడితో నడిచేయాలా. నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. ఎవడా? నీకు సమస్తం ఇచ్చిన దేవుడే. ఈ తల్లి చాలా భయపడ్డది, ఏడుస్తుంది. చాలా కూడా చాలా భయంకరమైన స్థితిలో ఏడుస్తూ రోధిస్తూ, ఎవరు కూడా ఆధారం లేదు, ఎవరు కూడా సంతోషం కలిగి, ఎవరు కూడా మాట మాత్రం కూడా సెలవులే, ఎవరు కూడా ఆమె వాదార్చలే, మాట ధైర్యం కూడా యెహోవా ధైర్యం ఇచ్చిస్తా. నువ్వు భయపడకో, నువ్వు అనుకున్న కాలే దేవుడు నెరవేరుస్తాడు. ఆమె ఎక్కడ కూడా మొరపెట్టలే, ఎక్కడ కూడా ఏడవలే. ఒక ఎత్తుకు వచ్చి ఎలి దగ్గరికి వచ్చి ఆమె మంత్రంలో మొరపెట్టిన స్థలంలో దేవుడు ఆలకించి ఆమె గర్భాన్ని దేవుడు తెప్పించాడు. ఈరోజు చాలా మంది సంతానం లేక ఏడుస్తుంది. నీకు సంతానం కలిగి చేయాలంటే యెహోవాయే. దానివల్ల అవుతుందా? దేని వల్ల అవుతుంది? యెహోవాను ఆశ్రయించే వారికి ఏ కొదువు లేదు. ఆయన బిడ్డలైన వాడిని ఎక్కడ కూడా సిగ్గుపడను. మనతరా నీ శత్రువు నిన్ను చూసి అతిశయపడిచున్నారా? నీ శత్రువుని చూసి మాటలతో గుచ్చి మాట్లాడుచున్నారా? నువ్వు శత్రువు మాటలు భయపడచ్చా? నీ శత్రుని కీడు చేస్తున్నా, యెహోవానికి మేలు చేస్తావు. చేయడా? దేవుని ఆశ్రయించండి. దేవుని వాక్య ప్రకారంగా యెహోవాను బట్టి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా బట్టి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు అని ఆ తల్లి ఏం పెట్టింది? తీర్మానం చేసుకుంది. ఎందుకంటే ఎంతమందితో మొక్కాను, నా కన్నీరు ఎవరు తునలే, నా బాధ ఎవరు పట్టించుకోలే, నాకు ఎవరు కూడా ఏ కార్యం చేయలే. ఎన్నెన్నో చేస్తాను, ఎన్నెన్నో మొక్కాను, ఎన్నో పుణ్యకార్యం చేస్తాను, ఎన్నెన్నో మొక్కులు చెల్లించాను, కానీ ఎక్కడ కూడా కార్యం సఫలం అయినా చివరికి అది యెహోవా దగ్గరికి వచ్చాను. ఆయన పరిశుద్ధుడు నాకు ఏం చేస్తాడు? సమాధానము ఇచ్చాడు. అందుకే బలవలే, ఏమి ఇవ్వలే. ఏం చేస్తాను? నా కన్నీరు ఉండే దేవుడికి ఇచ్చాను. అన్న తల్లి దేవుడికి ఏమి ఇచ్చినా కన్నీరు ఒకటి ఇచ్చింది. ఆ కన్నీరుని దేవుడు ఏం చేస్తాడు? పిన్నమ్మగా రూపించి ఆమె గర్భవతిగా దేవుడు చేస్తాడు. చేయదా? నిన్ను కూడా దర్శిస్తాడు. సంతానం లేక ఏడుస్తున్నావా? బిడ్డలు లేక బాధపడుచున్నావా? దేవుడు వాక్యం ఆలకించు. దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. భయపడకు. నేను సదాకాలంలో సంతానం కలిగి చేస్తున్నాను. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. స్వాస్థ్యము కంటే బలమైనది దేవుడి యొక్క వాక్య ప్రకారముగా. ఇదిగో ఎవరెవరైతే బహుమానం దేవుడికి ఇస్తున్నాడు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. మన తండ్రి అబ్రాహాము భార్య కూడా చాలా పిల్లలు లేక రోధించి ఆమె మొరపెట్టింది, దేవుడు ఆలకించాడు. ఈరోజు నువ్వు కూడా మొరపెడతావు. ఎందుకు దేవుడు సమాధానం అంటే నీ ప్రార్థనకి ఆ తల్లి ప్రార్థనకి చాలా తేడా ఉంది లేదా? అన్న తల్లి మొరపెట్టింది, దేవుడు దీవించాడు, గర్భఫలం ఇచ్చాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఎందుకు సంతానం కలిగి చేస్తున్నావు అంటే నీ ప్రార్థనలో అన్న తల్లి ప్రార్థనలో చాలా తేడా ఉంది లేదా? నువ్వేమో మనిషిని ఎదుగుతున్నావు, ఆమెమో దేవుడిని ఎదిగింది. నువ్వేమో శాస్త్రం మీద ఆధారపడతావు, ఈమెమో దేవుడి మీద ఆధారపడుతుంది. నువ్వేమో వారి మీద వీరి మీద ఆధారపడి నడుస్తున్నావు, ఈ తల్లి ఏమో దేవుడి మీదే ఆధారపడి నడిచింది. ఇస్తా ఎవడో అలాగే దేవుడి చిత్తమే ప్రభా, ఏదైనా నీ చిత్తమే. దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి నా కోసం ప్రార్థన చేయాలా? ఏమంది? నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తే నాకు చాలు.
దేవుని వాక్యం ప్రకారం తల్లి మాట్లాడుచిన మాట, నా విరోధి మీద ఏం చేస్తాను, అతిశయపడుచున్నాను. అంటే ఆమె గర్భం లేనప్పుడు, ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు చాలా మంది ఆమె చూసి చాలా మాటలు మాట్లాడదా, ఏడిపించేవారు. మాటల చేతిలో చాలా మంది చూడండి, సంతానం లేక బిడ్డలు లేక చాలా మంది స్త్రీలు ఉంటే వాళ్ళు చాలా మంది ఏడిపించినా ఆమె ఎదురొస్తే ఎందుకు ఎదురొస్తామంటారు. అది దేవుడు ఇచ్చింది. ఈ లోకంలో గుడ్డువాడైనా, మోగవాడైనా, చెవిటివాడైనా, గొడ్డైనా, పెళ్లి కోల్పోయినవాడా, అది దేవుడి వరమే కానీ మనిషి వరమ కాదు. మనిషి వరమా? దేవుడు అందుకే ఏ తల్లి కూడా గుడ్డలు కాదు, ప్రతి తల్లికి నేను కుమారుడిగా ఉన్నాను అని వాక్యము దేవుడు వాక్యం చదివించింది కదా. నీ కుమారుడిగా ఉన్నాను, నువ్వు భయపేపు, ఎందుకు నేను తోడై ఉన్నాను. చూడండి, చాలా మంది పిల్లలు నేను చూపి పిల్లలు కావాలి పిల్లలు వచ్చిన తర్వాత ఇటువంటి పిల్లలు ఎందుకు ఇచ్చాము దేవా అడుగుతామా. పిల్లలు నేను చూపు లేదని చెప్పు, దేవా నాకు పిల్లలు కావాలి, దేవా నాకు పిల్లలు కావాలని మొదలుపెడతాం. పిల్లలు ఇచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా, ఏమంటామా, ఇటువంటి పిల్లలు ఎందుకు ఇచ్చావు ప్రభా. ఇచ్చిన దేవుడిని తింటే ఎవరి దేవుడిని తింటారా. పిల్లల్ని ఎవరు తప్పి ఇచ్చిన తప్పే, అది నీ చేతుల్లో ఉంది, నువ్వు తయారు చేసే దాంట్లో ఉంది. నువ్వు నడిపించే మార్గము మంచిదైతే వారు నడిచే మార్గము కూడా మంచిదే అవుతుంది. అవునా? తల్లి 9 నెలలు మాత్రం, తండ్రి 20 సంవత్సరాలు మాట్లాడతారు. దేవుడి యొక్క వాక్యం చాలా బలమైనది. వచ్చు దేవుడి యొక్క వాక్యం చూడండి, విస్తారమైన పిల్లలు కానీ ఆ తల్లి ఏమైపోయింది, క్షీణించుకోవడం కన్నా మంచి కుమారుడు ఒకడు ఉంటే చాలు. కాదా? దేవుడి వాక్యం ప్రకారం రాహేలు, యాకోబు 11 మంది పిల్లలకి అన్నారు. సంతోషం ఉందా? ఎక్కడ సమాధానం ఉందా? లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చేది మంచిది. యాకోబు గ్రంథము, దేవుడి వాక్య ప్రకారం చూసుకుందాం. యాకోబు గ్రంథము, కొత్త నిబంధన యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 15లో వచ్చిన దేవుడు మాట్లాడిన మాట, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిహారకమై మరణము కలను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సర్వించున్నామో దేవుని యొక్క వాక్యం మంచి మాట. దేవుడు దురాశ గర్భము ధరించి, ఏంటమ్మా, దురాశ గర్భఫలము మంచిది కాదు. మంచిదా? ఆ పుట్టిన మొదలుకుని, గర్భము ధరించిన మొదలుకుని అంత దురాశ. నా కుమారుడు అలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా చేయాలి, మంచి ధనవంతులు అవ్వాలి, మంచి పోటీసుకోవాలని దురాశ. అది కదా. అంటే కుమారుని పాపం అనే మార్గం నడిపిస్తుంది. వాక్యం చెప్తుంది, ఏం చెప్తుందమ్మా దేవుని వాక్యం ప్రకారం, దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరికరమే ఏమైంది, మరణము కనెను. అంటే ఏం చేస్తున్నామా, దేవుడు వాక్యం దేవుడు అతను ఏమని చేస్తా, దురాశ అంటే, దురాశ అంటే ఏంటి, చెడు ఆలోచన. చెడు ఆలోచనతో కుమారుని గర్భఫలం కంటం కన్నా, వాటి పాపంలోకి వెళ్ళడం మానే కన్నా ఆ గర్భము ధరించుకోకపోవడమే మంచిది అని ఈ యాకోబు అనే భక్తుడు మాట్లాడుతున్నాడా. తాను 10 మంది బిడ్డల సంతానం కలిగినప్పుడు యాకోబు చాలా ఏడుస్తున్నాడు. ఎందుకని చేస్తా, ఎందుకు ఈ బిడ్డలు నాకు పనికి రాని బిడ్డలు ప్రపంచవారా, వాళ్ళు ఒక్కడే యాషమని తప్ప, యేషమని తప్ప ఎవరు కూడా పనికిరాని ప్రవస్తన బాధ పెట్టారు. యేషేపుని సహోదరుని బాధ పెట్టారు. పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది, తర్వాత సహోదరు బాధ పెట్టాడు. చెయ్యని నేలను మోపి ఆయన ఏం చేస్తాడు, చెరసలో బంధించాడు. ఎవరు మరిచినా ఆయన మరిచాడా, ఎవరు విడిచినా ఆయన విడిచాడా, ఆయన వాగ్దానం ఇచ్చాడు, నువ్వెక్కడ పడితో అక్కడే నీకు చెయ్యము, నువ్వెక్కడ పిప్పితో అక్కడ నీకు ఆధారము, నువ్వు ఎక్కడైతే అవమానపడి ఉన్నావో అక్కడే శాంతి నుంచి బలం నుంచి మంచి ఆత్మనికి దేవుడు కలిగేస్తానని చెప్పాడు. ఎక్కడైతే ఆయన చేయని నేలను మోపి బంధించబడి ఒక శరసల్లో పడేసి ఒక బానిసగా ఉన్నాడో అదే దేశంలోకి ఏం చేశాడు, రాజుగా దేవుడు నిలబెట్టాడు. నిలబెట్టలేదా? యాకోబు సంతానం ఏం చేస్తాడు, ఇసుక వాళ్ళకి విస్తరించి చేస్తాడని దేవుడు వాక్యం సెలవిచ్చింది. ఎవరేదా? దేవుని యొక్క వాక్య ప్రకారం చూడండి తల్లి, యాకోబు రాహేలు వివాహం చేసుకున్నామని పిల్లలు పుట్టేస్తారా? దేవుడు వాడుకొని నలగొట్టాడు. నలగొట్టలేదా? చాలా బాగా కొట్టాడు. నలగొట్టి పిల్లలు కల ఇచ్చాడు.
ఎవరికైనా స్వాస్థ్యం ఇవ్వాలంటే దేవుడిచ్చే బహుమానము చాలా విలువైనది. అది ఇవ్వాలంటే చాలా ఓర్పు ఉండాలి. ఎవడా ఓర్పు ఉండొచ్చు, సహనమా. అందుకే అన్నాక దేవుని వాక్య సమయాల గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నారు, నీ నోటి చేత గర్వపు మాటలు మాట్లాడేకుడి, గర్వపు మాటలు నీ నోట రానవుకో. అంటే ఎవరికి ముందులా మాట్లాడి ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. పెట్టిన చూపు పిల్లలు లేరు చాలా తల్లి ఎడుతారు. పిల్లలు ఇచ్చిన తర్వాత ఇటువంటి పిల్లలు ఎందుకు ఇచ్చా ప్రభా, ఇటువంటి పిల్లలు ఎందుకు ఇచ్చా ప్రభా అని వరిగా కంటే దేవుడు ఇచ్చాడు. పిల్లల్ని ఇవ్వడం ఆయన చేస్తూ పెంచి పెద్ద చెడు నీ చేస్తూ కదా. ఆయనకి గర్భాన్ని ఇచ్చి బహుమానం ఇచ్చి పిల్లలు ఇచ్చాడు. వాడిని మంచి మాటలు నడిపించాలి, మంచి మార్గం నడిపించాలి, మంచి త్రాలు నడిపించాలి. నడిపిస్తున్నా మీరు వచ్చా రాబోతో తిరిగారంటే అది దేవుడి తప్పు కాదు, నీ తప్పే. ఒక బిడ్డ పాపంలో పడి ఉన్నారంటే దేవుడి తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పే. తల్లి తన నిర్లక్ష్యం బట్టి ఆ బిడ్డలు పాడైపోతారు. అవునా? దేవుడు అబ్రాహాముకి శారాకి దేవుడు ఇచ్చిన సంతానమే, తర్వాత యాకోబుకి దేవుడి రాహేలుకి ఇచ్చిన సంతానమే కదా. ఆయనకి దేవుడు ఇచ్చి ఇంటికి దేవుడు ఇచ్చాడు కదా. అబ్రాహాముకి దేవుడు నేర్పించాడు పిల్లల్ని, యాకోబు కూడా దేవుడు ఇచ్చాడు పిల్లల్ని. కానీ అక్కడ ఏం చేస్తారు, పెంపకం వల్ల వచ్చింది. అలాగా చెట్టు వేయడం మనకైతే పెంచడం మనం చెట్టు వేస్తున్నాం, దానికి పెంచేది మనమే పెంచాలి. ఎలా పెంచాలి? మన వాకట్లోకి వాళ్ళలాగే పెంచాలి. ఎందుకు? మనదే మనలో ఉండాలి. ఎదుటివాడు ఎంతకి ఎలా వెళ్ళచ్చా, అది మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. వాక్యం చదివించిన సామెత దగ్గర దేవుడు వాక్యం చేస్తారో మన రాజు వాక్యం మాట్లాడిన వాడు చేస్తా, వాడు నలవసరత్వాల వాడిని నడుపుతున్నా వెళ్ళొచ్చు. వాడికి సండే స్కూల్ పంపిస్తున్నావా, వాక్యం నేర్పిస్తున్నావా, ప్రార్థన నేర్పిస్తున్నావా, నీ పని కట్టొస్తున్నావని చెప్పి ఆయనకి ఇంకా మాటలు రాకుండా స్కూల్లో పడతా పడికి రోజు పడుతుందా? వాడికి ఆట రాదు, అమ్మ ఆట రాదు, ఇంకా చేసే పని కట్టొస్తానని చెప్పి ఆయనకి ఇంకేమీ రాదు, ఇంకా కాలేజీలో పోతాడు, ఇంకా ఎక్కడ పడతాడు స్కూల్లో పని చేయలేదు పని కట్టొస్తానని చెప్పి. కుమారుడిని ఎలా పెంచాలి? దేవుని కంటూ కట్టాలి. కడతావా? అన్న తల్లి దేవుడికి అంటు కట్టింది. ఎలా అంటు కట్టిందంటే ఆయన ఏం చేసింది, ఇదిగో ఈ కుమారుడు పుట్టిన మొదలుకుని సమస్తము నీకే నేను అర్పించుచున్నాను. ఎవరికి అర్పించింది? దేవునికే అర్పించింది. ఎవరదా? దురాశ గర్భము చెడు, పాపముకి మార్గము, దేవుడు ఆశ్రయించే మార్గము, పరలోకానికి మార్గము. దురాశతో దురాశగా నా కుమారుడు అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అలా అవ్వాలి, ఎలా అవ్వాలి. ఇంకా కుమారుడు పుట్టక ముందు ఏం చేస్తాం, ఎలా ఉండేలా ఉంది. నీ కుమారుని దేవుడి పాటలో నడిపించు, నీ కుమారుని దేవుడి వైపు నడిపించు. నడిపిస్తున్నావా? సమయలు దేవుడు మనం ఆలకించాడు. చిన్నవాడిగా ఉన్నప్పుడే, బాల్యం వయసులో ఉన్నప్పుడే దేవుడు పిలుచుకున్నా. మొదటిగా చిన్నవాడిని పిలుచుకుంది ఏమని చేస్తా, సమయంలో ఉన్నాయి. ఇంకేమన్నా దేవుడు పిలిచాడా చిన్నవాడిని? ఆయన పసితనం నుంచి దేవుళ్ళో వాడబడ్డాడు, ఆయన చిన్నతనం నుంచి దేవుళ్ళో వాడబడ్డాడు. సమస్తము దేవుడికే సమర్పించాడు. మిగతా సేవకుల ప్రవర్తన చూసుకుంటే 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు పిలిచాడు. కానీ కుమారుని చిన్న వయసులో దేవుడు చేపట్టుకున్నాడు. పట్టుకోదా? ఎవరి పాటలు నడిచేస్తా? ఏలియా పాటలు నడిచాడు. అవునా? అతను పెద్ద చేసింది ఏమో చేస్తా, ఏలియా ఆ మంత్రం నుంచి కళ్ళు దృష్టి కోల్పోయి రుద్రైపోతుంది. కనుక ఆ మందులో తర్వాత ఎవరు రావాలి? సంవీరణ కుమారుడు ఆ మందిరంలో సేవ చేయాలి. ఇది సత్వత్వాలు కాదు. నా తర్వాత నా కుమారుడు వేయాలి, నా తర్వాత నా కుమార్తె వేయాలి, నా తర్వాత నా ఇంట్లో వేయాలని కాదు. ఏమాడు, నువ్వు ఎవరిని చూపిస్తే వాడిని నేను నీ మందిరంలో నిలబెడతాను ప్రభు అన్నాడు. సంవీరణ దేవుడు చూపించాడు, సమయను కుమారుని దేవుడు చూపించాడు. అదే రీతిగా ఆ మందిరం తీసుకొచ్చి ఆయన పరిచయం చూపించాడు. సమయను దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడా? సమయ గ్రంథంలో మొదటి సమయ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు మొదటగా మాట్లాడుచున్న మాట, నా కుమారుడిని పిలిచాడు, సిద్ధము దాసుడు అని అడిగాడు, ఏలియా దిగాడు, 2 సార్లు పిలిచాడు, ఆలకించి 3వ సారి వాడు ఇదిగో ఈసారి ఎవరైనా పిలిస్తే చిత్తమని కుమారుడు ఏం చేస్తాడు? ఆలకించి చిన్నాడు. సేవలను అన్నప్పుడు ఏమాడు? ఇశ్రాయేలు ప్రజలు నాకు లోపడట్లేదు, వారి చెవికి ఏం పుట్టిస్తాను? గింగరు పుట్టిస్తాను. అంటే వాళ్ళు ఏం చేస్తాను? యుద్ధము చేయించున్నాను, వారి మీద ఏం చేస్తాను? నా కోపం రగడుచున్నది, వారికి ఒక కీడు పంపిస్తున్నాను అని దేవుడు సంవీరణ కుమారుడితో మాట్లాడదా? పిల్లలు లేరు తల్లికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లవాడితో దేవుడు మాట్లాడు.
చాలా మంచి ఉండేది. పెట్టి ఉండాలి కానీ దేవుడి పనికి వాడదు. తల్లి భయపెట్టి వస్తుంది, కుమారుని తీసుకొస్తుందా? తల్లి మందిరానికి వస్తుంది, ఆమెకే తీరు ఉండదు. ఎప్పుడో చివరి నాకైనా ఆ దేవుడు వచ్చినప్పుడు మందిరం కూర్చున్నది. వచ్చి కుమారుని సిద్ధం చేసి మందిరం పంపించుతారు. రోజు ఆ కారులో చూసుకుంటే పిల్లలకి ఏం చేసుకోరు, చక్కగా రెడీ చేసి మంచిగా రెడీ చేసి చిన్న బయట చేతులు పెట్టి బాక్స్ లో కొంచెం బియ్యం వేసి ఎక్కడ పంపించారు? సండే స్కూల్ పంపించి మంచి మార్గం నడిపించారు. దేనికి మేము కలగలగాక. అందుకే ఆనాడు తల్లిదండ్రులు ఏ బిడ్డ పట్లే కొట్టారా? ఆనాడు ఏ బిడ్డ తల్లిదండ్రులు బయటికి పెట్టేస్తారా? ఆనాడు ఏ తల్లిదండ్రులు ఆ బిడ్డ చంపారా? చంపరా? చూసుకో. ఎందుకంటే నీ బిడ్డ పాపానికి నీవు అప్పు చెప్తావు. అప్పు చెప్తేనా? నీ పిల్లలు నువ్వే చావులోకి పంపిస్తావు. నీ పిల్లలు నువ్వే చెడులోకి పంపిస్తావు. ఏం చెడు మార్గం నువ్వే పంపిస్తున్నావు. నీ కుమారుని అపోస్తలుల పౌలు వలె పెంచు. నీ కుమారుని యోషాబు వలె పెంచు. యోషాబు చూడు ఏం చేస్తాడు? పాపం కళ్ళ ముందున్నా పాపానికి దగ్గరికి వెళ్ళడా దూరంగా ఉండేందుకు దేవుడు ఏం చేస్తా? బ్రతికితే యోషాబు వలె నువ్వు బ్రతికు. ఒక్కరోజు బ్రతికిన ఆ కుమారుడు వలె బ్రతకాలి. బ్రతికించున్నావా? దేవుడిచ్చే బహుమానం ఇది. ఆశీర్వదించాడు. ఆది కాలంలో 30 అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాట ప్రకారంగా ఇదిగో యాకోబు రాయానికి దేవుడు పిల్లలు లేరని ఏడుస్తున్నప్పుడు దేవుడు ఏమిచ్చాడు? సంతాన దేవుడు కలగజేస్తాడు. కలగజేయలేదా? ఇచ్చాడు. దేవుడు ఇచ్చే బహుమానం ఇది. వచ్చాడు నువ్వు అటు ఇటు తిరిగితే పిల్లలు పుట్టరు, మందిరం మారితే పిల్లలు పుట్టరు. చూడండి, హాస్పిటల్ పిల్లలు పుడతారు, వేరే హాస్పిటల్కి వెళ్తారు. ఎవరు హాస్పిటల్కి ఏం చెప్పారంటే ఇగో మా కోళ్ళకి తీసుకెళ్ళి పిల్లలు పుట్టారని చెప్పారంట. అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక మంత్రికి వెళ్తే దేవుడు ఆ సేవకులు చేయాలి, పిల్లలు పుట్టి అక్కడికి వెళ్ళిపోతాను. అందుకే దేవుడు వీళ్ళు సహించే గుళ్ళు కాదు. ఏం చేస్తాను? పెద్దమైన గుళ్ళే, మాటలు మెప్పించి వెళ్ళిపోయే గుళ్ళే కానీ హృదయాన్ని ఆశ్రయించే గుళ్ళు కాదు. హృదయం ఎక్కడేం చేస్తుంది? ఒక్క చోట ఇలాగే ఉంటుంది. శరీరం చూడు పాపం కొరకు ఎంతో మంది ఆశ్రయిస్తారు, హృదయం ఒక్కనే ఆశ్రయిస్తారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, చాలా మంది ఇలాగే ఉన్నారు. అక్కడ పిల్లలు పోతారు, అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ పిల్లలు పోతే నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఆశ్రయిస్తావు. ఆశ్రయించా? మందిరం మాత్రం పిల్లలు పుట్టరు. నీ బుద్ధి మారాలి, నీ జ్ఞానం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ సమస్తం దేవుడికి సమర్పించుకో. దురాశతో కాదు, మంచితో దేవుని అంత కోల్పోయింది, అంత బలమైపోయింది, అంత బలహీనమైపోయింది. పెరుగుడు ఎందుకు కూడా సంతోషం లేదు. అన్న తల్లిని చూడు, పెరుగుడు కూడా ఏమని చేస్తా? నీకు వివాహం ఇంకా నేను 2వ వివాహం చేసుకుంటాను, నీకు పిల్లలు పుట్ట కదా, నాకేం కావాలి? వంశం కావాలి. అంటే నేను చచ్చిపోయిన తర్వాత నా వంశం ఏలుబడి ఒకడు ఉన్నాడు కదా అని ఏం చేసింది? ఆ ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి ప్రార్థన ఎవరాకి చేయలేదు? ప్రభువైన యేసుక్రీస్తు ఆలకించాడు. ఆలకించలేదా? ఒక స్త్రీ చూడన్నా మీరు వచ్చి తన భర్త ఎందు సంతోషం లేక పిల్లలు పుట్టడం తెలిసినా కానీ స్త్రీ అక్కడే ఉంటుంది, ఉన్నదా? పురుషుడు చూడండి, ఆమె పిల్లలు పుట్టడం తెలిసిన తర్వాత ఏం చేస్తాడు? ఆమెను వేరు చేసి అతను ఇంకా ఆమె వదిలేసి వేరే వివాహం చేసుకుని సిద్ధపడతాం. ఏం చేస్తా? ఈమె ఇంకా గుడ్రాలు. ఎవరు చెప్పారు గుడ్రాలని? దేవుడు చెప్పారా? మనుషుల మాటలకు ఎంచుకుని గుడ్డలు అయిపోతావా? ఎవరో ఎల్లమ్మ పొల్లమ్మ వచ్చి ఇంటి పక్క ఇంటి ముందు వచ్చి ఇదిగో నీకు పిల్లలు పుట్టడంగా చెప్పి పిల్లలు పుట్టడం పోతుందా? ఎవరో ఒక సేవకుడు వచ్చేసి అబద్ధ బోధకుడు వచ్చేసి నువ్వు ఇంకా పిల్లలు పుట్టడం ఇంకా నీకు సంతానం లేదు ఇంకా అంటే దేవుడు ఆపేస్తాడా? కాదు, నిలబడు. దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ అన్న తల్లి ధైర్యంగా నిలబడి యెహోవాను ఆశ్రయించిందో నువ్వు కూడా యెహోవాను ఆశ్రయించి నడువు. అన్న తల్లి కూడా నిరాశతో ఉన్నప్పుడు దేవుడు ధైర్యం ఇచ్చాడు. అన్న తల్లి కూడా అంత అయిపోయింది, నేను కొట్టాలే, నా పడవ నా ప్రేమను చూసుకుంటే వేరే వాళ్ళు చేసుకున్నాడు, ఆమెతో చెక్కి నడుస్తున్నాడు, నా జీవితం అయిపోయింది ఇంకనుకుని ఏడుస్తున్న కాలంలో దేవుడు ఎలాగైతే సంతానం ఇచ్చాడు, నీకు కూడా దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. ఎవడా? వస్తున్న స్వస్థత రక్షణ మంత్రులు అనేక మందికి దేవుడి గర్భాన్ని తెప్పించాడు. 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు వివాహం అయ్యి పిల్లలు పుట్టక ఎంతో ఏడుస్తూ ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో గుడి తిరిగి ఎన్నో పూజలు ఎన్నో చేస్తున్నా కానీ నాకు ఎక్కడా సమాధానం లేదమ్మా. ఎవరో చెప్పని ఇక్కడికి వచ్చాడు, ఏమిచ్చాడు? దేవుడు చక్కని గర్భాన్ని దేవుడు ఇచ్చాడు. అది ఎవరి వల్ల? దేవుడి వల్ల. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు అన్నాడు, నీవు ప్రార్థించు, నీ యొక్క అయితే కార్యం చేయడము ఆశ. ప్రార్థించు అంతే. అటు బుద్ధి పిల్లలు పుట్టేత, ద్రాక్ష బుద్ధి పిల్లలు పుట్టేత కాదు. ఎన్ని తిన్నా నీ హృదయంలో సెడెట్టుకుంటే ఎన్ని తిన్నా ఆశమే. వంకర బుద్ధి ఎట్టుకుని దేవుని ఆశ్రయించడం ఏమైనా లాభాలనే లేవు.
నీ తోటి వాళ్ళ పిల్లలు ఇచ్చాడు, నీకు పిల్లలు అంటే నేను కాకపోతే నేను 9 పిల్లలు పుట్టి నీ పిల్లలు కూడా కారణం వేస్తా. నీకు దేవునికి ఏం చేస్తున్నా, నాలో ఏదో చెడు, నాలో ఏదో పాపం ఉంది, ఆ పాపము తీసివేసి నాలో ఉన్న తీసేసి ప్రభా ఏం చేయము, నాకు కుమారుడు దయచేసుకోవాలి ఏడుస్తూ. చాలా మంది సేవకుల మీద నమ్మకం ఉందిగా, దేవుడు నమ్మకం ఉందా? అయ్యగారి మీద నమ్మకం ఎక్కువ రోజు. అయ్యో అక్కడ అంటే నెలకు రోజు ప్రార్థన చేస్తారంట, అక్కడికి వెళ్తానంట పిల్లలు పుట్టేస్తారంట. ఎక్కడికి వెళ్తానంట, ఎక్కడన్నా ఒకటే దేవుడు కాదా? నువ్వు ఎద్దాల మీదకి వెళ్ళిన అక్కడే దేవుడు, ఏసీ రూమ్లోకి వెళ్ళిన అదే దేవుడు, ఒక పసుపు స్థానంలోకి వెళ్ళిన అదే దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకే దేవుడు కాదా? ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన తల్లి ఉంది. ఈ లోకంలో ఎక్కడ ఎందుకంటే ఇలాంటి వారు ఎక్కడ కూడా లేనే ఏడు ప్రభు. ఎందుకంటే నా కష్టం ఎవరు కూడా ఆలకించా, ఆ తల్లి ఆమె ఎవరు ఆలకించా, అన్న తల్లి దేవుడికి మొదలుపెట్టినప్పుడే ఎవరు నా బాధ ఆలకించలేదు. చాలా మంది చూడండి, నాకన్నా వెనకైన పిల్లలు పుట్టేస్తాను, నాకు వెనకలో పెళ్ళైన పిల్లలు పుట్టేస్తాను, నాకు పిల్లలు లేరు. చాలా మంది చేస్తారు. విశ్వాసంతో దేవుడిని ఎదుగు, దేవుడిని గర్భం తెప్పించడా. నీకు అయితే మహా 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే 75 సంవత్సరాలు వివాహమై 75 సంవత్సరాలు అంటే వృద్ధాశ్రమంలో పడిపోయి, అంటే పామ వయసు అది, బిడ్డలు చూసే తరం అది. అలాంటి తరంలో దేవుడు ఏమిచ్చాడు, ఆమె గర్భవతి దేవుడు చేస్తాడు. ఎట్లా చేస్తా, ఆమె చేసిన ప్రార్థన దేవుడు హృదయానికి తలంచింది. దేవునికి మహిమ కలుగునే కాక. దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏ కొదువు లేదు. దేవుని నమ్ముకొని దేవుని కార్యం చేస్తాడు. ఈ తల్లికుల ముందు మనిషి అనే మాటకి లోపలిపోయి, ఈ మనిషిని చెప్పిన మాటకి నాకు పిల్లలు పుట్టినంత ఇరుగు పొరుగు వారు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, నాకైనా పెద్దవాళ్ళు అంటారు కదా నీకు పిల్లలు పుట్టని ఏర్పిస్తున్నప్పుడు అవి చేసి తీర్మానం చేసుకుని దేవుడు చేపట్టుకుంది. ఏమిచ్చాడు, దేవుడు సదాకాలంలో బహుమానం ఇచ్చాడు కదా. యేషేపు పడగొట్టాడు, యేషేపును పడగొట్టాడు, పడగొట్టి అక్కడ దేవుడు తిరిగి లేపాడు. లేపేదా, నేను లేపాడు. అందుకే దేవుడు అన్నాడు కదా, నేను నీతో ఉన్న చూపు నీకు భయం ఏంటి, నేను నీతో ఉన్న చూపు నీకు దిగులేంటి. ఇచ్చే దేవుడు నేను ఉన్నాను కదా, ఆ మాయ మాటకి ఎందుకు లోపడుతున్నావు, ఆ మాయ మాటలు ఎందుకు దురాశపరిచినావు, ఆ సతిగానికి ఎందుకు నువ్వు బాధపరిచినా, ఇచ్చే దేవుడు నేను ఉన్నాను కదా అని అన్న తన దేవుడు ఏమిచ్చాడు, దర్శనమిచ్చి సంతాన్ని దేవుడు ఇచ్చాడు కదా. సమూయేలు అంటే సదాకాలంలో దేవుడు మంచివాడు, వాడుగా పిలవబడ్డాడు. ఏమన్నాడంటే సమూయేలు ఒకడే. సమూయేలుని పసి బాల నుంచే తన తల్లిపాలు ఎదురు కొట్టిన మొదలుకొని ఆయన పేరు దేవుడు మందస్తులను పెరిగాడు. ఎందుకు పెరిగాడంటే దేవుడి చిత్త ప్రకారంగా నాటి కాలం చూసుకుని చాలా మంది ఎవరొస్తున్నారు, కానీ పాపం మోస్తున్నారు, కానీ వాక్యం మోసరావు ఎవరా. నీకు భక్తి కాలం మొదటిగా భయం ఉండాలి. దేవుడి దగ్గర భయం ఉందా? తల్లి తండ్రి భయం లేని వాడు ఏమవుతాడు, బుద్ధిహీనుడు. అవునా? తల్లిని తండ్రిని ఆయుష్పరిచేవాడు వారి కాలు చీకట్లో నివసించాలని వాక్యము సెలవిచ్చింది. నువ్వు దేవుని ఆశ్రయించు, దేవునికి ఏం కావాలిస్తాడు, దేవుని ఆశ్రయించి దేవునికి ఏం కావాలిస్తాడు. దుష్టు ఆలోచించుకున్నాడు నడవచ్చా, ఆల మాటలు ఏ మాటలు నాకు పిల్లలు పుట్టాక నేను కొట్టాలని ఆడకో. దేవుడు ఇచ్చాడు, మీరు దుష్టు ఆలోచించి విడిచిపెట్టి దేవుడు ఆలోచన కలగజేసుకో. ఆ తల్లి గర్భం తెరిపించిన దేవుడు నీ గర్భం దేవుడు తెరిపిస్తాడు. పాపుల మార్గం కూర్చోకు, వాళ్ళ మధ్యలోకి కూర్చున్నావు అనుకో ఇంకా ఏడిపిస్తారేమో, కానీ నీకు మంచి మాటలు చెప్తారా. చూడండి, సంతానం లేక ఒక తల్లి బాధపడుతుంటే ఒక 10 మంది దగ్గర కూర్చున్నానుకో ఆమె ఇంకా ఏడిపిస్తారు. ఏమి ఏడిపిస్తారు, అందరికి పిల్లలు ఇచ్చాడు, పిల్లలు వడదమ్మా. అంతా మామ చేసే తప్పు వాళ్ళు కాదు, తల్లిదండ్రులు చేసే తప్పు వాళ్ళ పిల్లలు పుట్టారు కాదు, దేవుడు వాళ్ళు వచ్చేది. సంతానం అంటే తప్పు చేతం వాళ్ళు కాదు, అది దేవుడు వాళ్ళది. తప్పులు చేతం వాళ్ళ పిల్లలు పుట్టడానికి ఈ లోకంలో ఎవరికి పిల్లలు ఉన్నారా? ఏదో మనిషి ఏదో చోట ఏదో తప్పు చేస్తారు చేయనా. పిల్లలు అనగా దేవుడు ఇచ్చే స్వాచ్ఛం. ఒక చెట్టుకి ఒక ఫలం వేస్తే ఇంకో చెట్టు ఇంకో ఫలం ఇస్తాడు. ఒక చెట్టుకి ఫలం కూడా ఇస్తాడా? ఒక రోజు దేవుడు చెట్టుని అగివేతంలో ఏమిస్తాడు, ఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఆ యజమాని చూస్తాడు ఏం చేస్తాడు, ఈ చెట్టు పడికి రాదు అని నరికేస్తామని దేవుడిస్తే దానికి పోతనిస్తాడు. ఎవడా? దేవుడు ఎలాంటి వాడు, పరీక్షిస్తాడు. దేవుడు అన్నాతనకు దేవుడు పరీక్షించాడు.
విసుగడిపోయి అంత నిరాశతో పడిపోయి నాకు ఇంకా చావే దిక్కు, ఇంకా చివరగా ఎక్కడికి వచ్చాడు, అన్ని నడిచేసింది, అన్ని ప్రయత్నాలు చేసేసింది. చివరికి ఎక్కడికి, నీవే నాకు ఏదైనా చేస్తావని, నీవే ఏదైనా నాకు ఇస్తావని, నీవే నాకు ఏదైనా మేలు చేస్తావని, ఏం చేస్తాను, నిన్ను ఆశ్రయించాను ప్రభు అన్నాడు. ఏం చేశాడు, చేస్తాడు. ఏం చేశాడు, మేలు చేస్తాడు దేవుడు. చేయదా, నువ్వు భయపడకసలే, దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వు గొడ్రాలు కాదు, దేవుడికి ఏమిస్తాడు, సంతానం ఇస్తాను దేవుడు చెప్పాడు. అదే రీతిగా గ్రంథంలో 3 గొడ్రాలు దేవుడు దర్శించాడు. మొదటిగా అబ్రాహాము భార్య శారా దేవుడు ఆశ్రయించి గర్భం తెరిపించాడు. రెండోదిగా చూసుకుంటే రాహేలు దేవుడు దర్శించి సంతాన కార్యం చేస్తాడు. మూడోదిగా చూసుకుంటే అన్నతనకు దేవుడు ఏం చేస్తాడు, ఆశ్రయించి ఏమిచ్చాడు, సంతాన దేవుడు ఇచ్చాడు. నువ్వు ఆ స్థానంలో ఉన్నావా, మొరపెట్టు, యెహోవాకు మొరపెట్టు. మనుషుల మాటలు లోబడిపోయి నాకు పిల్లలు పుట్టారు ఏడుస్తుంది కాదు, నువ్వు ఏడ్చేది దేవుడి దగ్గర ఏడ్చేవంటే అక్కనేడు దేవుడు నీకు పిల్లలకి ఇస్తాడు, ఆశ్రయిస్తాడు. వెళ్ళలేని పిల్లగా దీవించి ఆశ్రయించి నీ గర్భం దేవుడు తెరిపిస్తాడు. గర్భం మూసబడినప్పుడు దేవుడు తెరిపిస్తాడు. నీ గర్భదోషం తీర్చివేసి పరిశుద్ధంగా శుద్ధి చేసి నీకేమి కావాలి, ఏమి ఇవ్వాలి సమస్తం దేవుడు తెలుసు కనుక ఆయన ఇచ్చే దేవుడే కానీ ఇవ్వని దేవుడే కాదు కనుక నీ తండ్రి దేవుడి యొద్ద అనేకమైన బహుమానాలు ఉన్నాయి. నీ తండ్రి దేవుడి దగ్గర అనేకమైన బహుమానాలు ఉన్నాయి. ఆయన తీసుకున్న సిద్ధంగా ఉన్నావు అని ఆలోచించు. యెహోవా మీద భయభక్తి విశ్వాసంతో అంటే ఆయన నీకు నీ పిల్లలకి ఎలవెల్లతోనే దీవించి ఆశీర్వదించి నడిపించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి సర్వోన్నతుని